హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ ఈషా, డైరెక్టెడ్ బై శ్రీనివాస్ మన్నే. రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఒట్టే. రివ్యూ సంగతి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి నలుగురు ఫ్రెండ్స్ ఈ దెయ్యాలు వదిలించే బాబాలు ఫ్రాడ్ యాక్టివిటీస్ ని కనిపెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రాసెస్ లోనే ఒక బాబా దగ్గరికి వెళ్తారు. అక్కడ ఎదురైన సంఘటన ఏంటి, అసలు వాళ్ళ లైఫ్ ఎలాగా మారింది ఏంటి అన్నదే రిమైనింగ్ మూవీ ప్లాట్. మూవీ అయితే బాగుంది అండ్ బాగాలేదు. ఎందుకో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈషా అనే మూవీ హారర్ మూవీ. మూవీలో స్టోరీ పరంగా చెప్పాలంటే బాలే. నాకు పర్సనల్ గా హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టం కాబట్టి హారర్ ఎలిమెంట్స్ గానీ సెటప్ గానీ, సో హారర్ గా చూసుకుంటే పర్లే బానే ఉంది. అండ్ చాలా ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. ఆ 2 అవర్స్ కూడా నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. ఆ కిక్ లేకపోవడం వల్ల స్టోరీలో యాక్టర్స్ కూడా ఓకే, అంత యాక్టింగ్ చేసే అంత స్కోప్ అయితే ఏం లేదు. మూవీ మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక పెద్ద మాల్ షాపింగ్ మాల్ కి వెళ్ళాం. ఫన్ జోన్ లో హారర్ హౌస్ ఉంటుందా, అందులో ఏమున్నదని మనకు తెలుసు. బట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ థ్రిల్, చీకట్లో సడన్ గా సౌండ్స్ రావడం, ప్రాప్స్ రావడం ఉంటాయి కదా, అలా ఉంది మూవీ. మీకు జస్ట్ ఆ ఎలిమెంట్ నార్మల్ గా గిమ్మిక్స్ అవి చూడాలనిపిస్తే మాత్రం చూడొచ్చు. లేదు, నాకు ఒక క్యారెక్టర్ డ్రివెన్ గానీ స్టోరీ డ్రివెన్ గానీ ఇన్వాల్వ్ అయ్యి చూస్తాను అంటే మాత్రం ఎక్కకపోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బాయ్.